పుట్టినటువంటి వాళ్ళందరిలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రాన్ని అనుగ్రహించేశాడు. ఇంకో 2 గోత్రాలు ప్రియమైన దేవుని బిడ్డలారా రావలసిన సమయంలో యోసేపుకు గోత్రం అనేటువంటిది ఇవ్వబడాలి. కానీ దేవుడి కృప యోసేపుకు మెండుగా ఉంచబడింది కాబట్టి యోసేపుకు పడిన శ్రమలన్నింటిలో యోసేపు కుమారులను 2 గోత్రములుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా కారణం ఏంటంటే యోసేపు పడినటువంటి బాధ, యోసేపు పడినటువంటి శ్రమ, యోసేపు పడినటువంటి హింసకు బదులుగా అక్కడ యోసేపుకు మాట్లాడుతున్నాడు, నా తండ్రి ఇంట ఉండవలసిన బాధను నేను మర్చిపోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ బిడ్డకు మనీషే అని పేరు పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనీషే అనగా బాధను మర్చిపోవుట. ఈ గోత్రము పుట్టిన తరువాత ఈ యొక్క ఎవరైతే మనీషే పుట్టిన తరువాత ఈ యొక్క యోసేపు ఏం మర్చిపోయాడంటండి, తన బాధను మర్చిపోయాడు, ఓదార్చబడ్డాడు, సేద తెచ్చబడ్డాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆదరించబడ్డాడు. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత ఇబ్బంది తన జీవితంలో అనుభవించినా కానీ ఈ గోత్రము ఓదార్చే గోత్రముగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన కుటుంబంలో, మన జీవితాల్లో మనము ఎదుటి వారిని ఓదార్చే వారిగా మనం ఉంచబడాలి. ఎదుటి వారి యొక్క బాధలు మర్చిపోవడానికి మనం కారకులుగా ఉంచబడాలి. మనీషే గోత్రము తన తండ్రి అయినటువంటి యోసేపు యొక్క బాధను మర్చిపోయేలా చేసింది. అలాగే మనము మన కుటుంబాలు, మన తోటి యొక్క సహోదరుల కుటుంబాల్లో ఏ బాధ ఉన్నా, మన ఇంటి పొరుగు వారి కుటుంబాల్లో ఏ బాధ ఉన్నా, మన బంధువుల కుటుంబాల్లో ఏ బాధ ఉన్నా, లేదంటే మన సమాజంలో ఎవరికి ఏ బాధ ఉన్నా, మన మాటలు వారిని ఏం చేయాలంటే ఓదార్చే వారిగా ఉండాలి. వాళ్ళ బాధను మర్చిపోయేలా చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా కీర్తనకారుడు ఒక మాట్లాడుతూ ఉన్నాడండి. 30వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మీరు చదవండి. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రమును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండునను ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క దయ ఎలా ఉంటుందంట, రాత్రంతను వేడ్చబడుకో, ఉదయకాలానికి ఆయన దయనికి ఇచ్చేది ఏంటంటే సంతోషము. చాలా బాధపడ్డాడు యోసేపు తన జీవితంలో. మనీషే గోత్రాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క మరుపునంతా, బాధనంతా మరిచిపోయేలా చేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో, నా జీవితంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగి, బాధలు కలిగి, నష్టాలు కలిగి, వేదన కలిగి ఉంటున్నారంటే నువ్వు ఎలా ఉంచబడాలో తెలుసా? ఆ కుటుంబాన్ని ఓదార్చేటువంటి కుటుంబంగా ఉంచబడాలి. ఆ కుటుంబాన్ని ఆదరించే కుటుంబంగా ఉండాలి. ఆ కుటుంబాన్ని దీవించే కుటుంబంగా ఉండాలి. ఆ కుటుంబాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళకున్న సమస్యలన్నీ మరిచిపోయే కుటుంబాలను మార్చాలి. దేవునికి స్తోత్రం. మనీషే గోత్రము ఎటువంటి గోత్రం అంటండి? ఓదార్చేటువంటి గోత్రము, బాధను మర్చిపోయేలా చేసే గోత్రము. మనీషే పుట్టాడు, తన తండ్రి అంటున్నాడు, నా తండ్రి లేదన్నటువంటి బాధ, నా అన్నదమ్ములు నాతో లేదన్నటువంటి బాధను నన్ను మర్చిపోయేలా చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా యోబు దగ్గరికి అంటే కొంతమంది స్నేహితులు వచ్చారంట. యోబు ఆస్తంతా కోల్పోయినప్పుడు, యోబు నష్టపోయినప్పుడు, శ్రమలకు గురైపోయినప్పుడు, తన దగ్గర ఏది లేనప్పుడు ఎందుకు వచ్చారు తెలుసా? వాళ్ళందరినీ ఎక్కువ పట్టడానికి వచ్చారు. పేరు దేనికి? ఆదరించడానికే, ఓదార్చడానికే, సానుభూతి చూపించడానికే. కానీ వాళ్ళ మాటల్లో ఏమాత్రము కూడా ఆదరణ, ఓదార్పు ఎవరు కనుగొనలేదండి. ఏమాత్రము యోబు కనుగొనలేదు. వాళ్ళ మాటలను యోబు వర్ణిస్తూ అంటున్నాడు, ముళ్ళుల్లా గుచ్చుకున్నాయి నాకు అంటున్నాడు. అలా గుచ్చుకున్నాయంటండి. కొంతమంది మాటలు మనకు అంతే కదండి, మేకుల్లా గుచ్చుకుంటూ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు నిన్నుంచింది అనేకులను ఓదార్చడానికి. నీ మాట ఒక వ్యక్తికి ఓదార్పు కలగజేయాలి. నీ మాట ఒక వ్యక్తిని ఆదరించే విధముగా ఉండాలి. ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు నీ మాట వారిని ఇంకా ఏడుపు తెచ్చేవారిగా ఉండకూడదు, బాధించేవారిగా ఉండకూడదు, శ్రమ పెట్టేవారిగా ఉండకూడదు. ఇంకో మాట చెప్తున్నాను, మనుషులు ఎవ్వరూ ఓదార్చకపోయినా
గుర్తుపెట్టుకో, నా దేవుడు నిన్ను ఓదార్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోసేపుని మనుషులు ఎవరు ఓదార్చలేదు కదా, అన్నదమ్ములు ఓదార్చలేదు, తండ్రి ఓదార్చలేదు, అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా యోసేపుని ఓదార్చలేదు. పుట్టినటువంటి కుమారుడు తనకు ఎలా మార్చబడ్డాడంటే ఓదార్పుగా మార్చబడ్డాడు, తన బాధను మర్చిపోయే విధముగా మార్చబడ్డాడు. ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు, నా జీవితంలో నేను ఏమీ సాధించలేకపోయాను, ఎందుకు బతకాలి? గుర్తు పెట్టుకో, నీ బ్రతుకు ఓదార్పుగా అనుగ్రహించబడిన వారు నీ పిల్లలు. నీ పిల్లలు బట్టే నువ్వేం చేయాలంటే ఓదార్చబడుతూ ఉండాలి. నీ పిల్లల బట్టే నువ్వేం చేయబడాలంటే ఆదరించబడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి, పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యములు. ఆ స్వాస్థ్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నీ ఇబ్బందుల్లో, నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో వారి కోసమై నువ్వు బ్రతకటానికి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు చాలా మంది డైలాగ్ కొడుతూ ఉంటారు. ఏమంటారు తెలుసా? నేను చచ్చిపోదాం అనుకున్నాను, కేవలం నా పిల్లల ముఖం చూసి ఆగిపోయిన అంటదా, సాయంత్రం కూడా ఎంతదా. దేవునికి స్తోత్రం కలిగినాయి అన్నా కదా. చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ నిజంగా కొన్నిసార్లు మన జీవితంలో చూడండి, పరిస్థితులు మనకు అనుకూలం లేక మనం సమస్యకి పోయినప్పుడు నిజంగా మన పిల్లలు లేకపోతే చనిపోయే పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో వస్తాయి. వారిని దేవుడు అనుగ్రహించింది ఎందుకంటే మనలను ఓదార్చడానికి. దేవునికి స్తోత్రం. మనీషిని యోసేపుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనిషి గోత్రము ఒక ఓదార్పు కలిగజేసే గోత్రము ఉండాలి. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. సియోనులో దుఃఖించువారికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, బాధభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపించి ఉన్నాడు. యెహోవా తాను మహిమపరచుకొనున్నట్లు నీతి అను ఆ మస్తకి వృక్షములన్నీ, యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏమంటున్నాడంటే దేవుడు సియోనులో దుఃఖించు వారికి ఏం కలిగజేస్తాడంటండి? ఉల్లాస వస్త్రములను కలిగజేస్తాడు. బూడిదకరమైనటువంటి దినములను దేవుడు ఎలా మారుస్తున్నాడు? పూదండలుగా మార్చబోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు పడుతున్నటువంటి బాధ, నువ్వు పడుతున్నటువంటి ఇబ్బంది, నువ్వు పడుతున్నటువంటి శ్రమ, నువ్వు పడుతున్నటువంటి కష్టమా, దేవుడు ఒక దినాన్న ఆ దినాలన్నీ మార్చడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఎంతో దుఃఖము, వేదన వచ్చినప్పుడు ఏంటి నీ పరిస్థితి అనుకుంటున్నావేమో, ఆ పరిస్థితి కలిగింది దేవుడి నామము నీ ద్వారా మహిమపరచబడటానికి. పుట్టిన మొదలుకున్నప్పుడు గుడ్డివాడు ఉండిపోయాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. వాడిని చూసి అందరూ ఏమనుకునేవారంటే ఈడు పాపం చేశాడా, ఇలా తల్లిదండ్రులు పాపం చేశాడా. కొన్నిసార్లు మనకి ఏమైనా శ్రమ వచ్చిందో, ఎంత పాపం మూట పెట్టుకుంది, కష్టం వచ్చింది, ఊరినే పోతుంది ఏంటి అనేవాళ్ళు ఉండరు. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, మన జీవితంలో శ్రమ అనుభవిస్తాము, కానీ ఆ శ్రమ వెనకాల దేవుని నామము మన ద్వారా కనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోసేపు ఎంత నలిగిపోయాడు, ఎంత వేదనకు గురైపోయాడు, ఎంత చిత్రహింసలు పడిపోయాడు. అంత బాధకు కూడా బదులుగా దేవుడు మనీషినిచ్చి బూడిద లాంటి తన జీవితాన్ని పూదండగా మార్చేశాడు. దుఃఖములో ఉన్నటువంటి తన జీవితానికి ఉల్లాస వస్త్రములు ఇచ్చేశాడు. దుఃఖములో ఉన్నటువంటి తన జీవితానికి ఆనంద తైలముతో నింపేశాడు. ప్రేమ భారభరితమైనటువంటి తన ఆత్మకు స్తుతి వస్త్రముతో నింపేశాడు. చాలా ఆనందంతో పాడుతున్నాడు అన్నప్పుడు ఆ పాట. అయ్యో నా తండ్రి ఎంత పడినటువంటి బాధను మర్చిపోవడానికి దేవుడు నాకు చక్కటి కుమారుని ఇచ్చాడు, ఇతనికి మనీషి అని నేను పేరు పెడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మన జీవితాలు గమనించాలి. మన బిడ్డలకు మనం ఏం పేర్లు పెడుతూ ఉన్నాం? తాత పేర్లు, ముత్తాత పేర్లు అనే కదా. ఒక ఆవిడంట పిల్లడు పుట్టిన తర్వాత నా దగ్గరికి వచ్చినది, ఆ తాత పేరు కలిసేలా పెట్టండి. ఆ తాత పేరు రాజు,
అదేకమ్మ తాత పేరు కలిసి కట్టాలంటాం. సరే మీ ఇష్టాన్ని నేను కాదన్న కానీ పరిశుద్ధుల పేర్లు అలా కట్టమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ పేరుకి ఇంకోటి ఏదైనా జోడించమంటామని అడిగి మంచిది జోడించమని చెప్పి ఆ తాత పేరు ఎందుకే రాజు, వీడి పేరు కూడా ఏం పెట్టాలా, రాజు పెట్టాలి. సరే నేను ఆలోచించి పాపం దేవుడు అడగగా 9 సంవత్సరాలకి బిడ్డను అనుగ్రహించాడు కదా. అన్న అడగగా దేవుడు అనుగ్రహించిన బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టింది. అడగగా అనుగ్రహించబడిన వాడని ఆ ఆలోచన, ఆ సాక్ష్యము జీవితాంతం గుర్తుండాలని ఆయనకి ఏమని పేరు పెట్టిందంటే సామ్యూయేలు రాజు అని పేరు పెట్టాను. ఏమని పెట్టాను? సామ్యూయేలు రాజు అని పేరు పెట్టాను. ఇప్పుడు రాజు అని పిల్లడం మానేశారు, ఈయన కనీసం సమూయేలు అని పిల్లడం మానేశారు. ఈయన ఏమని పిలుస్తున్నారు తెలుసా? కొట్టే అని పిలుస్తున్నారు. పేరు మాత్రం ఎవరి పేరు కావాలా? ఆ పేరు కావాలా, పరిశుద్ధమైన పేరు కావాలా. కానీ ఏమని పిలుస్తున్నారు? ఇప్పుడు కొట్టి అని పిలుస్తున్నారు. కానీ అప్పట్లో భక్తులు పేర్లు ఏదో తాత ముత్తాతల పేర్లు కావాలనో లేదంటే ఈ పేర్లు కాదు, దేవుడు వాళ్ళకి చేసిన కార్యములు బట్టి వాళ్ళు ఏం చేసేవారంటే పిల్లలకు పేర్లు పెట్టేవారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కార్యముగా దేవుడు చేసిన అద్భుతాలకి చిహ్నాలుగా ఈరోజు మన పిల్లలు ఉంచబడ్డారు. మన పిల్లల్ని దేవుడు అనుగ్రహించాలంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు వారు నీ పట్ల చేసిన కార్యాలు వాళ్ళకు గుర్తింపు. ఈరోజు ఆ పిల్లల్ని నువ్వు ఎక్కడికి నడిపించుకోవాలో తెలుసా? ప్రభువు దగ్గరికి నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం కలగాలి. ఇంకో మాట చెప్పిన, యాకోబు చాలా ఏళ్ళ తర్వాత యోసేపు దగ్గరికి వచ్చాక, ఇప్పుడు యోసేపు 11వ కుమారుడు కదా, ఒక కుమార్తె ఉంచబడింది యాకోబు. 10 గోత్రాలు ఇచ్చేసరి ఇంకా 2 గోత్రాలు ఉండిపోయినాయి. ఇప్పుడు ఈ యోసేపు తన 2 కుమారుల్ని కూడా తీసుకొచ్చాడు. ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత, అయ్యా వీళ్ళిద్దరు నా 2 కుమారులు నాయన, వీరిని నువ్వు ఆశీర్వదించు అని అన్నాడు. ఎందుకు యాకోబు దగ్గర తీసుకెళ్ళాడు? యోసేపు అసలు ఎక్కడ ఎదిగాడు, ఎక్కడ అసలు తన జీవితం ఫలింపుగా మార్చబడింది? ఐగుప్తు దేశంలో తన జీవితం ఫలింపుగా మార్చబడింది. ఐగుప్తు దేశంలో తన జీవితం హెచ్చరించబడింది. ఐగుప్తు దేశంలో తను ఫలించడం మొదలుపెట్టాడు. ఆర్థికంగాను, పదవి యందు, అన్నిటి యందు, భార్య యందు, పిల్లల యందు అక్కడే తను ఆశీర్వదించబడ్డాడు. అక్కడ ఆశీర్వదించబడ్డాడని చెప్పి ఐగుప్తు దేశంలో ఎటువంటి పేరు పెట్టలేక కాను, పైగా ఐగుప్తి ఆశీర్వాదములు ఏది కూడా తన పిల్లల మీదకి రానివ్వలేదు. తన పిల్లల మీదకి వచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? అభిషిక్తుడైనటువంటి యాకోబు యొక్క ఆశీర్వాదములు. దేవునికి స్తోత్రం. యాకోబు 2 చేతులు మార్చి దీవిస్తూ అన్నాడు, మనష్షే గోత్రమును ఆశీర్వదించాడు అంటున్నాడు. మనష్షే గోత్రము కన్నా ఎఫ్రాయిము గోత్రము అత్యధికముగా ఉంటుందని దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు మనము మన పిల్లలను ప్రభు శక్తి కలిగిన వారితో మనం ఏం చేయాలంటే ఆశీర్వాదాలు ఇప్పించాలి. ప్రభు అభిషేకం కలిగిన వారిని ఏం చేయాలంటే మన పిల్లలకు ప్రార్థనలు చేయించాలి. వారి మీద ప్రభు యొక్క అభిషేకం ఉంటుంది, ప్రభు యొక్క శక్తి ఉంటుంది, ప్రభు కార్యం ఉంటుంది, ప్రభు యొక్క అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఆత్మ వారి జీవితాల్లోకి వచ్చేలాగా మన పిల్లలు ఏం చేయాలంటే మంచి సేవకులతో మనము ఆశీర్వదించబడేలా మనం ప్రార్థన చేయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న ఒక కూడికి వెళ్ళాం. మా చిన్నమావి గారు వాళ్ళ యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం కూడా నైట్ పెట్టుకున్నాను. కూడికి వెళ్ళి అక్కడ స్టేజ్ మీద కూర్చున్నాను. వాక్యం నడుస్తుంది, వాక్యం చెప్పారు. మంచి సేవకుడు, మన చుట్టుపక్కల బలముగా వాడబడుతున్న సేవకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంతా అయిపోయింది, ముగింపు ప్రార్థనకి వెళ్ళిపోతాం అనగా నాకు కూతురు స్టేజ్ ఎక్కువ వచ్చేసింది. వచ్చేస్తే ఈ లోపల పక్కన ఉన్నటువంటి పాస్టర్ గారిని చూసానని ఆయన ప్రైజ్లో చెప్పావా, ఆయన అంతలా వాక్యం చెప్పారు కదా, నీకు తెలియదా అని సెకండ్ ఇచ్చి ప్రైజ్లో చెప్తే ఆయన నెత్తి మీద చేసి వెంటనే నా బిడ్డను ఏమైనా ఆశీర్వదించాడంటే, ప్రభువా ఈ కుమార్తె మంచి ఆరాధికురాలుగా ఆశీర్వదించబడునుగా అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత అంటున్నాడు ఆయన, మీ అమ్మాయి చాలా బాగుందయ్యా, చాలా అందంగా ఉంది, దేవుడు అంత అందానికి మించినటువంటి ఆరాధనగా ఆవిడ ఆశీర్వదించబడాలి అని చెప్పి ఆయన దీవించాడు. సంతోషం వేసింది.
కారణం ఏంటంటే అభిషక్తులైనటువంటి సేవకులు చేతి కింద మా బిడ్డలు ఆశీర్వదించబడాలి. ప్రేమ దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి, ఆలోచన చేయండి. మనము ఏదైతే ఓదార్పును కోల్పోయిన పరిస్థితిలో ఉంటామో అప్పుడు దేవుడు మంచి ఆశీర్వాదముల చేత మన పిల్లల జీవితాలను తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. అందుకే అక్కడ గ్రంథంలో దుఃఖము సంతోషముగా, ఆనందముగా, బూడిది పూదండగా దేవుడు మార్చగలడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది మనష్య గోత్రాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదంగా కరమైనటువంటి గోత్రముగా మార్చాడు. మొదటిది ఆ గోత్రము అనేకులకి ఓదార్పునిచ్చేదిగా ఉంటే, రెండవది గోత్రం ఎలా ఉంచబడిందంట? ఆశీర్వాదాలకు కారణమైనటువంటి గోత్రముగా ఉంచబడింది. ఈరోజు నీ ఇల్లు, నా ఇల్లు ఆశీర్వాదాలకు కారణముగా ఉంచబడుతూ ఉందా? 2 వచనాలు చెప్పి అసలు ఈ యొక్క ఆశీర్వాదం ఎలా ఉంచబడిందన్నది చూస్తాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనష్షే గోత్రములు లెక్కింపబడిన వారు 32,200 మంది అయ్యిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనష్షే గోత్రము లెక్కిస్తేనంటండి సంఖ్యాకాండములో 32,200 మంది ఉన్నారంట. మరి ఆ గోత్రం దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో ఒకసారి చూద్దామా? మళ్ళా 26వ అధ్యాయం, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వీరు మనష్షీల వంశస్థులు, రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు 52,700 మంది అయ్యిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విస్తరించేలా అనగర్చబడిపోయారా? చెప్పండి, చెప్పాలందరూ. విస్తరించబడ్డారా అనగర్చబడిపోయారా? విస్తరించబడ్డా. దేవుడు ఆశీర్వాదమిస్తే మనము మన పిల్లలను చూసే కృప అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి. సంఖ్యాకాండములో మొదట లెక్కించినప్పుడు మనష్షే గోత్రం ఎలా ఉందంట? 32,200 మంది. 26వ అధ్యాయం వచ్చేసరికి ఏమైపోయిందంట? 52,700 మంది అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన కుటుంబాలు అనేకమైనటువంటి ఆశీర్వాదాల చేత విస్తరించబడాలి. ఆమేన్ చెప్పండి అందరూ. ప్రియమైన దేవుడు, మన పిల్లలు ఆశీర్వాదాలకు కారకులుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడి యొక్క ఆశీర్వాదం ఉన్న చోట అభివృద్ధి జరుగుతుంది. ఏం జరుగుతుందండి? అభివృద్ధి జరుగుతుంది. దేవుని ఆశీర్వాదము మన మీద ఉందంటే మన జీవితాల్లో వృద్ధి జరుగుతుంది. వృత్తి ఊరికనే జరిగిపోదు. ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అవన్నీ దాటుకుంటానే వృత్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమయ్యేలా చెప్తాను, చాలా జాగ్రత్తగా. విత్తనం తెలుసా మనందరికీ? విత్తనాలు వేస్తూ ఉంటాం, అవునా? ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? కొంతమంది విత్తనాలు వేస్తూ ఉంటారు. ఈ విత్తనాలు వేసేటప్పుడు విత్తనము వేయబడిన తర్వాత అది బద్దలు కొట్టబడాలి, అది చీల్చబడాలి. అది బద్దలు కొట్టబడి చీల్చబడి అందులో మొలక వస్తేనే అది ఏమవుతుందంటే వృద్ధి అనేటువంటిది పొందగలుగుతుంది. విత్తనం వేయబడటం గొప్ప విషయం కాదు, నీటి ద్వారా ఆశీర్వదించబడటం అనేటువంటిది గొప్ప విషయం. ఈరోజు మన పిల్లలందరూ కూడా మనం పుట్టడం గొప్ప విషయం కాదు, వాక్యము చేత వాళ్ళు ఆశీర్వదించబడితే వాళ్ళ జీవితాలన్నీ వృద్ధి చెయ్యబడతాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవైనా నీ సంతానమైనా అభివృద్ధి చెయ్యబడాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడ ఉంచబడాలి? నీ పిల్లల మీద ఉంచబడాలి. యాకోబు ఇచ్చినటువంటి ఆశీర్వాదము మనష్షే గోత్రాన్ని ఏం చేసిందంటే వృద్ధి చేసింది. యాకోబు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడు కాకపోయినా యాకోబు చనిపోయే సమయంలో కూడా దత్తత తీసుకుని మనష్షే గోత్రాన్ని ఏం చేశాడు? యాకోబు ఆశీర్వదించాడు, గోత్రముగా చేసేసాడు. మనవడిగా ఆశీర్వదించాల, కొడుకుగానే ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మేలు చేశాడో తెలుసా దేవుడు? యాషాబు విషయం, యోసేపు విషయంలో. యోసేపు
తండ్రి దగ్గర లేడు అనుకున్నాడు. నేను తండ్రి దగ్గర గడపలేదు అనుకున్నాడు. అన్నలందరూ కూడా నన్ను విసర్జించేశారు అనుకున్నాడు. కానీ తన ఇద్దరు కుమారుల్ని కూడా అన్నగారులతో సమానంగా అన్ని గోత్రాలుగా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. నీ బిడ్డలు చాలాసార్లు అనుకుంటా నా పిల్లలేంటో బాబు ఎలా ఉండిపోయారు, పనికిరాని ఉండిపోయారు, అలా మాట్లాడలేదు. దేవుడు మార్చే జీవితాలు రాబోతూ ఉన్నాయి, మార్చే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మన పిల్లలు అనేకులకు సాక్షులుగా ఉందురుగాక. మన పిల్లలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందురుగాక. మన పిల్లల జీవితాల్లో అల్లరి పోవునుగాక. మన పిల్లల జీవితాల్లో మంచితనము వచ్చునుగాక. విశ్వాసంతో పలికితే ప్రియమైన దేవుని బిడ్డలారా కార్యములు జీవితంలో చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఆలోచన చేయండి. మనము ఆలోచన చేయగలిగితే మనిషి గోత్రమును దేవుడు ఆశీర్వదించిన కారణం ఏంటంటే అదేం చేయబడిందంటే అభివృద్ధి చేయబడింది. యోబు గ్రంథం 8:7 ఒక మాట అంటాడండి, చాలా మంచి మాట, మనకు తెలిసిన మాట. యోబు గ్రంథము 8:7 ఒక మాట అంటాడు, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, తుదకు మహా అభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎక్కడికి పోలేదే. యోబు జీవితంలో పోలేదు, యోసేపు జీవితంలో పోలేదు, మనుష్య గోత్రంలో కూడా పోలేదు. చిన్న స్థితిని దేవుడు ఏం చేశాడండి? మహా అభివృద్ధి చేశాడు. 32,000 నుంచి 52,000 పైచులుగా ఆ యొక్క వంశావళి అభివృద్ధి చెందడానికి దేవుడు కృప చూపించాడు. మొదట నీ స్థితి కొద్దిగానే ఉంటుంది. జకరియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, రిమెంబర్ ద స్మాల్ బిగినింగ్. చిన్న ప్రారంభము నువ్వు ఎప్పుడు ఏం చేసుకోవాలంట? జ్ఞాపకము చేసుకోవాలి. మన జీవితంలో చిన్న ప్రారంభము ఏదైనా అవ్వచ్చు. మన పిల్లల జీవితం అవ్వచ్చు, మన బ్రతుకులు అవ్వచ్చు, మనం పెట్టుకునే వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా ఇది చాలా చిన్నగానే ప్రారంభము. అది దేవుడు అంటున్నాడు, తుదకు మహా అభివృద్ధి అవుతుంది. దేవునికి స్తోత్రం. యవనస్తులు ముఖ్యంగా గమనించాలి, నీ జీవితం ఏదైనా చిన్న ప్రారంభంతోటే రేపొద్దున నీ జీవితం అత్యధికముగా కట్టబడే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. మనిషి గోత్రానికి అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి మనం చదువు. అప్పుడు మోషే వారి అనగా గాదీలకు, రూబేనీలకు, యోసేపు కుమారుడే మనష్షే, అర్థగోత్రపు వారికి, అమ్మోనీయుల రాజ్యం, సీహోను రాజ్యం, బాషాను రాజ్యం, ఓగు రాజ్యమును దాని ప్రాంతములలో ఆ దేశమును చుట్టూను ఆ దేశములను ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును. మూడవది, మనష్షే గోత్రము విశాలంగా వ్యాపించినటువంటి గోత్రము. దేవునికి స్తోత్రం కలుగును. మొదటిది, ఈ గోత్రాన్ని దేవుడు ఏం చేశాడు? వాదాత్మకరంగా ఈ గోత్రాన్ని పుట్టించాడు. రెండవది, ఈ గోత్రాన్ని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. మూడవది, విశాలముగా ఏం చేశాడంట? వ్యాపింపజేశాడు. మనష్షే గోత్రము యోర్దాను యొక్క నది ఇరువైపులా కూడా వ్యాపించబడింది. ఈరోజు మన కుటుంబాలు, మన యొక్క జీవితాలు, మన పిల్లల బ్రతుకులు దేవుని చేత ఆశీర్వదించబడి అనేక చోట్ల ఏం చేయబడాలంటే విస్తరించబడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ కూడా ఏం చేయబడాలండి? విస్తరించబడాలి. ఆశీర్వాదములు పొందగలగాలి. కారణం ఏంటంటే దేవుడు అప్పుడు యాకోబు ద్వారా ఆశీర్వదించిన గోత్రము మోషే. అందులో ఒక పాలు ఎవరికి చేశాడు? మనష్షే కూడా చేసేసాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచన చేయండి. మన పిల్లల కుటుంబాలు అనేక చోట్ల విస్తరించబడాలి. విస్తరించబడటం అంటే ఏంటో తెలుసా? దేవుడు చేసిన కార్యములకు అవి ఒక సాక్ష్యములుగా నిలపబడుతూ ఉన్నాయి. ఈరోజు మన పిల్లల జీవితాలు ఏంటో తెలుసా? ఒక సాక్ష్యములండి, ఒక సాక్ష్యం. ఇంకా నీ పిల్లల్ని మాట్లాడుతున్నా తెలుసా? ఎంత గొప్ప నువ్వు పొందుకున్నా.
ఇంకా నీ పిల్లలు ఇంటికాడ పనులు చేస్తున్నారు తెలుసా? ఎంత గొప్ప పిల్లలు, ఎంత మంచి పిల్లలు నీకు ఉంచబడ్డారు. నేను చాలాసార్లు కొంతమంది పిల్లలు చూస్తాను, ఇది ససేమసే మాట అండి. అసలు వాళ్ళ అమ్మ చెప్పింది చేయడం, నాన్న చెప్పింది చేయడం, ఎవరు చెప్పింది చేయడం. కానీ పిల్లల్ని మాట అంటున్నారంటే వారు నువ్వు ఇంకెంత భక్తిలో పెంచాలి, వాళ్ళు ఇంకెంత క్రమశిక్షణలో మనం ఉంచుకోవాలి. యోసేపు తన పిల్లలను అంత గొప్పగా ఉంచాడు కాబట్టి యాకోబు ద్వారా ఆశీర్వాదాలు చేత ఈరోజు నది ఇరువైపులా కూడా వాళ్ళు ఏం చేయబడతారంట, విస్తరించబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మన పిల్లల జీవితాలు కూడా అనేక చోట్ల ఏం చేయబడాలంటే విస్తీర్ణం అవ్వాలి. నిన్న సేవకుడు మాట్లాడుతూ అంటున్నాడు, మంచి ఆస్తి కన్నా మంచి పేరు గొప్పదంట. దేవునికి స్తోత్రం కలుగు. మంచి ఆస్తి కన్నా ఏం గొప్పదంట? మంచి పేరు. ఈ లోకంలో పేరు కన్నా పరలోకంలో పేరు ఇంకా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగు. ఈ లోకంలో మంచి ఆస్తి సంపాదించకపోయినా ఫలానా ఫలానా వాళ్ళ అబ్బాయి అంటే మంచి పేరు చాలు, నలుగురికి తెలుస్తుంది, ఒక సాక్ష్యం. దానికన్నా గొప్ప విలువ ఏంటంటే ఆ పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడాలి. దేవునికి స్తోత్రం కలుగు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర ఆస్తిపాస్తులు ఉండవలసిన అవసరం లేదు. మన పిల్లల యొక్క పనితీరును బట్టి, మన పిల్లల యొక్క సమాజ సేవను బట్టి, మన పిల్లలు చూపించేటువంటి హెల్పింగ్ నేచర్ బట్టి మంచి పేరు తీసుకొస్తే చాలు మన జీవితంలో. అత్యధికమైనది పరలోక రాజ్యంలో వాళ్ళ పేర్లు రాయబడాలి. దేవునికి స్తోత్రం. దానికి తల్లిదండ్రులుగా నువ్వు ప్రయాసపడాల్సింది ఏది లేదు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థించగలగాలి, వారి కోసం ప్రభు సన్నిధికి నడిపించగలగాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని సరైన విధంగా వాళ్ళు ఏం చేయాలంటే మనము వాళ్ళని పెంచగలగాలి. మీకు మాట చెప్తే చాలా జాగ్రత్తగా గమనించండి. పుట్టిన పిల్లోడికి తినవచ్చంటారా? చెప్పండి తల్లులు, మీరు చెప్పండి. వచ్చా? ఎంత చక్కగా తినిపిస్తావు నువ్వు, చక్కడేసుకుని తినిపిస్తావు, కూర్చోబెట్టి తినిపిస్తావు, క్రమముగా తినిపిస్తావు. ఆడు తినడు కాబట్టి నువ్వు ఎలాగైనా తినాలన్నటువంటి దృక్పథంతో వాడికి ఆహారాన్ని అంతా కూడా ఏం చేస్తావు, వాడు బలం పొందాలని తినిపిస్తావు. అలాగే వాళ్ళు పరలోకం చేర్చబడాలంటే ప్రభువు దగ్గరికి కూడా ఏం చేయాలి, వాళ్ళు నువ్వు నడిపించగలగాలి. ప్రభువు దగ్గరికి నడిపించబడటం అంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా, చర్చకు వచ్చేదాన్ని. చర్చకి కాదు రావడం, ముందు యేసు ప్రభు యొక్క ఆలోచన వాళ్ళలో రావాలి. యేసు ప్రభు యొక్క బోధ వాళ్ళలో ఇమర్చబడాలి. యేసు ప్రభు అని చెప్పింది నిన్ను వల్ల నీ పొరుగు వారిని, ఆ భావన వాళ్ళలో కలగాలి, ఆ స్వభావం వారిలో ఉండాలి, ఆ బుద్ధి వారిలో ఉండాలి. ఎవరు అసలు వాళ్ళకి హాని చేశారని చెప్పి రెక్టిఫై అయిపోయి తిరిగి వెళ్ళిపోయి దెబ్బలాడడం కాదు. సమాధానంతో వాళ్ళతో తిరిగి స్నేహము చేసేటువంటి మనస్సు మన పిల్లలకు రావాలి. మన పిల్లలు కులాన్ని బట్టో లేదంటే ధనాన్ని బట్టో అతిశయించే వారిగా ఉండకూడదు. సమాజానికి ఉపయోగపడే వారిగా ఉండాలి. ఆపదల్లో ఉన్న వారిని ఆదుకునే వారిగా ఉండాలి. శ్రమల్లో ఉన్న వారిని ఆ శ్రమల నుంచి తొలగించే వారిగా ఉండాలి. ఇట్టి గుణాలు ఉంటే చాలు, ప్రభు మాటలు వాళ్ళు విమర్చబడతాయి. దేవునికి స్తోత్రం. వారిని బట్టి ప్రభు స్తుతిస్తాడు. దేవుడు అన్నాడండి, నా పేరట భూలోకంలో చన్నీళ్ళు ఇచ్చిన చాలంట గ్లాసులు. ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాడంట? పరలోకమందు నేను వాటిని జ్ఞాపకం చేసుకుంటాను. ప్రియమైన దేవుడు పిల్లల మనిషి గోత్రము విస్తరించడం, విస్తీర్ణకు కారణమైతే యోర్దాను నది ఇరువైపులో కూడా విస్తరించబడింది మనిషి గోత్రం. చూడండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఒక మాటను మీకు చదివి ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయం యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. మనీషే మునిమనవుడు, మాకీరు ఇదు మనవడును, గిలాదు మనవడును, హేబేలు కుమారునై సెలోబెహాదు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెలు పేరులు మహాల, నోయ, హొగ్లా, మిల్కా, తిర్షా అనునవి. వారి యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారులైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి
మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కుటుంబ విస్తరణ జరగాలంటే కుమారులు కావాలి, అవునా కదా? చెప్పండి, కావాలద్దా? చెప్పండి. ఇంటి పేరు మొయ్యాలంటే ఎవరు కావాలా? చెప్పండి. కొట్లేదు మీకు కావాలి పెట్టిన. మరి ఇక్కడ మనష్షే గోత్రంలో జరిగిన విషయం ఏంటో తెలుసా? మనష్షేకు పుట్టినటువంటి మనవళ్ళు, ఆ మనవళ్ళ కుమారుడైనటువంటి సెలోపెహాతుకి ఎవరు పుట్టలేదంట? ఇప్పుడు ఇంటి పేరు ఆగిపోయింది, గోత్రం ఆగిపోయింది. ఏమాగిపోయింది? గోత్రం. ఈ 5 కుమార్తెల నుండి, ఇప్పుడు దాకా కుమార్తెల కోసం చెప్తానన్నారు కదా, ఇప్పుడు 5 కుమార్తెల కోసం చెప్తున్నాను జాతకంలో. 5 కుమార్తెలు కూడా మోషే అప్పుడు వాళ్ళు నడిపించే నాయకుడిగా ఉన్నాడు. ఈ కానాను ప్రయాణంలో వెళ్ళి ధైర్యముగా, అయ్యా మాకు మా తండ్రికి ఎటువంటి సహోదరులు లేరు, ఎటువంటి కుమారులు లేరు, మా తండ్రి ఆస్తులకు వారసత్వానికి మేము హక్కుదారులము కామా అని అడిగినప్పుడు, మాకు ఆ స్వాస్థ్యము కావాలి అని అడిగినప్పుడు వాళ్ళ యొక్క బలవంతముతో కూడినటువంటి ప్రార్థన ఏం చేసిందో తెలుసా? మోషేను దేవునికి ప్రార్థన చేసేలా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దెబ్బతో జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఈ మోషే దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని దేవుడే మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ఈ కుమార్తెలు ప్రార్థన చేస్తే చెప్తున్నాను, దేవుడు శాసనాలు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు తన బృందము ఉపవాసం ప్రార్థన చేస్తే రాజు శాసనాలు మార్చేశాడు. ఎంత గొప్ప ధన్యత మన పిల్లలకి ఇచ్చాడు దేవుడు, మన ఆడబిడ్డలకి ఇచ్చాడు దేవుడు. ఆలోచన చేయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంటి పేరు ఎవరికైనా కుమార్తెకు అనుగ్రహిస్తారా? ఇంటి పేరు ఎవరైనా కుమార్తెకి ఇస్తారా? దేవుడు అన్నాడు, అప్పటి వరకు కూడా దేవుడు న్యాయ విధుల్లో పెట్టినటువంటి కట్టడే, ఎవరికైనా కుమార్తెలు లేరా ఆ స్వాస్థ్యము కుమార్తెలకు వెళ్ళదు. ఎవరికైనా కుమార్తెలు ఉంటేనంట ఆ స్వాస్థ్యం ఎవరికి వెళ్ళదంట? ఒకవేళ అంటే మీకు అర్థమయ్యే చెప్తుంది, జాగ్రత్తగా గమనించి. ఇప్పుడు నా పేరు మీద 1 ఎకరం భూమి ఉందండి. నా పేరు మీద ఏముంది? ఉందట్రా? మాట్లాడండి, ఉందట్రా? ఆమె చెప్పచ్చు కదండి, దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుడు వెళ్ళారు, గమనించండి. ఎకరం భూమి ఉంది నా పేరు మీద. ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఏం చేయబడుతుంది? ఆ భూమి స్వాస్థ్యంగా నా కుమారుడికి. ఇప్పుడు నాకు కుమారుడు లేడు. అప్పుడున్న ధర్మశాస్త్ర నియమాలు బట్టి, ధర్మశాస్త్ర విధులు బట్టి నాకెవరైనా సహోదరులు ఉంటే ఈ ఎకరం భూమి కూడా ఏం చేయబడుతుంది? సహోదరులకు వెళ్తుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అర్హత కలిగిన మగ పురుషులు ఉంటే వాళ్ళకే అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు నాకు సహోదరులు లేరు, అనుగ్రహించబడినటువంటి మగ పురుషులు కూడా లేరు. ఇప్పుడు నాకు ఉన్నదల్లా కుమార్తెలే. ఇప్పుడు ఆ కుమార్తె వెళ్ళి మోషేని అడిగాను, దేవుడి దగ్గర మేము పొందుకోవడం అర్హులము కాదా అని చెప్పి బతిమాలుకుంటే దేవుడు న్యాయ విధులను మార్చేయమన్నాడు తెలుసా? వారికి ఎవరైనా సరే కుమార్తెలు ఉంటే ఇక మీదట స్వాస్థ్యము కుమార్తెలకు కూడా అనుగ్రహించబడను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు మనం గమనించాలి, మన దేవుడు అన్యాయము చేసేవాడు కాదు. మగ పిల్లలను ఒకలాగా, ఆడపిల్లలను ఒకలాగా చూసే దేవుడు మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తున్నాం, అవునా కదా? అక్కడ నుంచి పంపించేంత బాగుంటారు వరం. ఒక ఆయన అంటున్నాడు, ఎంతవరకు అని చదివిస్తామండి ఆడపిల్లల్ని? చాలని అంటున్నారు. మనం చదివించిన పిల్లల్ని అడ్మిషన్ చేయించమని చెప్పి మాట్లాడుతుంటే ఎంతవరకు అని చదివిస్తామంటే చాలు లేని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలా, నేను ఒక మాట అన్నాను ఆయనతో, అయ్యా కరెక్ట్గా మీకున్న మీ పెద్ద కుమార్తె 10th అయ్యే టయానికి యాక్సిడెంట్లో మీ 2 కాళ్ళు కూడా పోయాయి. అప్పుడు నుంచి ఒక 5 సంవత్సరాలు మీరు చాలా కష్టపడ్డారు. దేవుడు మీకు ఇచ్చిన కుమార్తెల యొక్క విలువ ఎంత గొప్పదంటే, మీ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు మీరు ఆ కుమార్తె 5 సంవత్సరాల తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మంచి ఉద్యోగం కుమార్తెకి ఇచ్చాడు. ఈరోజు ఆ కుమార్తె ఉద్యోగం ద్వారా మీరు అందరూ పోషించబడుతున్నారు. ఎంత
ఎంతవరకు చదివించాలంటే మగబిడ్డలైనా ఆడబిడ్డలైనా సమాన హక్కుతో మనం చూడగలిగాం. దేవుడు వారిని అలా పుట్టించినందుకు మనం గర్వించాలి. ఆస్తులు చెరి సగ భాగం ఇవ్వాలి, వారి సగ భాగమేమో కుమారుడికి, ఆ కట్నమేమో కూతురికి కాదు. ఇస్తే నీకున్న ఆస్తులు 2 భాగాలు కూడా ఏం చేయాలి, ఇవ్వాలి. వాళ్ళు ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదించబడాలంటే నా తండ్రుల, నా పితరుల యొక్క కష్టార్జితం వాళ్ళ ఆస్తి ఈరోజు నేను అనుభవిస్తున్నాను, వారు నాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము. కుమార్తె కూడా అలాగే ఫీల్ అవ్వాలి. అలాగ దేవుడు మనష్య గోత్రాన్ని ఆపలేదు, దేవుడు విస్తీర్ణము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చదువు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమె చెప్పండి అందరూనే. ఊహించు వాటి కంటేనంట, అడుగు వాటి కంటేనంట అత్యధికముగా ఇచ్చే దేవుడు. 5 కుమార్తెలు తన వారసత్వం కోసం అడిగితే దేవుడు తరాల వెంబడి తరాలు మనష్య గోత్రాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఈరోజు నేను చెప్తున్నాను, నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని కూడా అట్టగా ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. నీ పిల్లల బ్రతుకులను కూడా అట్టగా ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు బాగా చదువుకుంటావు, బాగా చదువుకోవడం ఏంటి, ఆడు 10 మందిని ఏలేలా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కాదు. నీ కుమార్తె పట్ల అనుకుంటావు, నీకు పెళ్లి చేసేస్తున్నావు, దీని కాళ్ళ మీద దీన్ని నిలబడితే చాలు, కాళ్ళ మీద నిలబడ్డ పెట్టి 10 మందిని నిలబెట్టే బ్రతుకు నీ కుమార్తెకి ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈమె దేవుడు బిడ్డలారా, దానికి కావలసిన వాళ్ళు ఏంటంటే సరైన భక్తి నువ్వు చేసి నీ పిల్లల చేత చేయించగలగాలి. దేవునికి స్తోత్రం. 4వ మాట ఈ గోత్రం కోసం చెప్తున్నాను. ఈ గోత్రములో మహాయోధుడు పుట్టాడు తెలుసా మీకు? న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాం. అతడు చిత్తం నా ఏలినవాడు, నేను దేని సహాయము చేత నేను ఇశ్రాయేలులను రక్షించగలను. నా కుటుంబము మనష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరండి వీడు? గిద్యోను. గిద్యోను ఎవరు? పిరికివాడు, భయం. చాలాసార్లు మన పుట్టిన బిడ్డలు వాళ్ళ బలహీనతలు బట్టి భయపడుతూ ఉంటారు. అలాగే భయపడిన వాడే అంటున్నాడు ప్రభు దగ్గర, నాయన ఇంత గొప్ప కార్యాలు చేయటానికి, వాళ్ళని వేలే హతము చేయటానికి, అణగార్చడానికి నేను ఎంతటి వాడిని. నా ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలో కూడా నా గోత్రము చాలా చీప్, చాలా దిగజారిపోయినటువంటి గోత్రము. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడే ఉంటాను. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడే. ఈరోజు చాలాసార్లు నువ్వు కూడా అనుకుంటావు, ప్రభు నా కుటుంబం ఏంటి నాయన, ఎన్నిక లేని కుటుంబం నాయన. అయ్యా నా కుటుంబం ఏంటి నాయన, పలుకుబడి లేదు నా కుటుంబంలో. అయ్యా నా కుటుంబంలో ధర్మ లేదు, నా కుటుంబంలో అభివృద్ధి లేదు, నా కుటుంబంలో ఎటువంటి స్వాస్థ్యం అనబడినటువంటి ఆశీర్వాదాలు లేవు. గుర్తుపెట్టుకో, గిద్యోనును చూసి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? గిద్యోను, నువ్వు బలహీనుడు కాదయ్యా. గిద్యోను నువ్వెవరో కాదు, తనకు ఉన్నటువంటి బలహీనతను వెనకాల దాక్కుంటున్నాడు. దేవుడు అంటాడు, గిద్యోనులే ఎన్నారా అంటుంటే గిద్యోను అంటున్నాడు, అయిపోయి నేను ఎక్కడ పరిగెత్తాను. దేవుడు ఒక ఆశీర్వాదం చేయడం తెలుసా? యోధుల్ని సృష్టించాడు ఆ గోత్రంలో. గిద్యోను దేవుడు ఏమన్నాడు తెలుసా? గిద్యోను, నువ్వు పరాక్రమము కలిగినటువంటి బలార్జుడవు. దేవునికి స్తోత్రం కలుగుగా.
అనిల్ కుమార్ గారు ఒక మంచి పాట రాస్తారు. ఏంటో తెలుసా? పరాక్రమము గల బాలాచుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే దేనిని గూర్చి భయపడకు, భయపడకు, భయపడకు. దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు నిలబెందుకు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు ఎలా ఉన్నాడంట మన పిల్లల ముందు? దహించు అగ్ని. పరాక్రమం కలిగినటువంటి బలార్జుడు మన పిల్లలు. ఈ గిద్యోను అంటున్నాడు, అయ్యా నేను కనిష్ఠుడైపోయాను, చిన్నవాడినైపోయాను, నా గోత్రం అన్నిటిలో కూడా నేను చాలా అల్పుడిని. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగా. వాగ్దానంతో యోధులు నిలబెట్టబడినటువంటి గోత్రము మనష్య గోత్రము. ఈరోజు నీ కుటుంబానైనా నీ జీవితాన్నైనా వాగ్దానముల చేత ఆయన నీ పిల్లలను పైకి లేవనెత్తుతాడు. నీకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసము, నీకు ఉండాల్సింది ఏంటంటే భక్తి, నీకు ఉండాల్సింది ఏంటంటే తెలుసా? వారు కూడా ప్రభు మార్గంలోనికి నడిపించటము. చివరి చెప్పి నేను ముగిస్తాను. మనిషి గోత్రము నేను ముందుగా చెప్పాను, ఒక సాక్ష్యానికి కారణము. చూడండి, ఆదికాండము 50 అధ్యాయం, ఆదికాండము 50 అధ్యాయం 20 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మీరు నాకు కీడు చేయనుద్దేశించినది కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకై దేవుడు ఉద్దేశించను. దేవునికి స్తోత్రం కలుగుగా. 41వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనష్షే పుట్టినప్పుడు యోసేపు ఏమంటున్నాడు తెలుసా? నా తండ్రి ఇంట ఉన్నటువంటి బాధను మర్చిపోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కుమారుడిగా మనష్షేను నామకరణం చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళని ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ అన్నలందరినీ కూడా అంటున్నాడు, ఇదిగో ఆ దినమున మీరు నాకు కీడును ఉద్దేశించారేమో కానీ ఈ దినమున సమస్తము కూడా ఎలా జరుగుతున్నాయంట? మేలు కొరకై చేయటానికి దేవుడు యోసేపును తన పిల్లలను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకప్పుడు మీ జీవితంలో కూడా కీడు కలిగిన కుటుంబంగా ఉందేమో, నీ పిల్లలు నీ యొక్క ముందు తరం అంతా కూడా కీడు అనుభవించే కుటుంబం ఉందేమో. నీ ద్వారా దేవుడు చేసిన మేలేటో తెలుసా? ఇక మీదట నీ కుటుంబము అనేకులకు మేలు చేయు కుటుంబంగా మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వే మాత్రం కూడా చింతించవలసిన పని లేదు. చాలాసార్లు అనుకుంటాం, నా పిల్లల భవిష్యత్తు అవసరం లేదు. వాళ్ళ అనేకులకు మేలు చేయవారుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. వాళ్ళ వల్ల అనేకులు బతికే వారిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. మనష్షే గోత్రాన్ని ఆ విధంగా ఆశీర్వదించాడు. ఎందుకో తెలిసి ఆశీర్వదించాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుతాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. కాగా దేవుడు ప్రేమించేవారు, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుడు ప్రేమించే వారికి ఆయన చిత్తము చెప్పిన, ఆయన ప్రణాళిక చెప్పిన జరిగించే వారికి సమస్తము ఎలా జరుగుతాయంట? సమకూడి మేలు కొరకే జరుగుతాయి. యోసేపు తన జీవితంలో ఏదైనా కానీ దేవుడి నామము గణపరచబడటానికి, దేవుడి నామము మేలుకరముగా ఉండటానికి, తను చేసే పనులు బట్టి క్రియలు బట్టి దేవుడి నామము హెచ్చించబడేలాగా యోసేపు చేశాడు. తన సంతానము గోత్రములుగా ఆశీర్వదించబడి సమకూర్చబడి ప్రతి మేలు అనుభవించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును. ఆ ఆశీర్వాదాలు మనష్షే గోత్రంలో ఉండిపోయాయి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో మన కుటుంబంలో ఈ 5 లక్షణాలు కలిగి ఉండాలి. మొదటిది, మన కుటుంబము ఓదార్చే కుటుంబముగా ఉండాలి. చెప్పండి అందరానే, ఓదార్చే కుటుంబంగా ఉండాలి. రెండవది, మన కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి. చెప్పండి అందరానే, ఆశీర్వదించబడాలి. మన కుటుంబము విస్తరించబడిన కుటుంబంగా ఉండాలి. చెప్పండి అందరానే, విస్తరించబడిన కుటుంబం ఎలా ఉండాలి? విస్తరించబడే కుటుంబం. మన కుటుంబంలో యోధులు ప్రభు కోసం పుట్టాలి. చెప్పండి, మన కుటుంబంలో ఎలా ఉండాలి? యోధులు ప్రభు కోసం, అంటే అందరూ ప్రయోజకులుగానే ఉండాలి. మన కుటుంబము
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మేలు కొరకై పుట్టిన కుటుంబంగా ఉండాలి. చెప్పండి అందరూ, మన కుటుంబం ఎలా ఉండాలి? మేలు కొరకై పుట్టిన కుటుంబం. మనీషి గోత్రం ఆ విధంగా ఆశ్రయించబడి ఈరోజు మన కుటుంబాన్ని కూడా దేవుడు అలా ఆశ్రయిస్తున్నాడు. ఏ మాత్రం చింతించకు, బాధపడకు, భీతి చెందకు, బెంగపడకు. ఏ పరిస్థితులు కూడా నిన్నేది కూడా చేయను. గుర్తుపెట్టుకో, ప్రభువు నిన్ను సృష్టించాడు, ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన భూమి మీద నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. నువ్వు కూర్చున్నట్టు ఆయన చూస్తున్నాడు, లేచుట ఆయన చూస్తున్నాడు, నడవటం ఆయన చూస్తున్నాడు. తల్లి గర్భంలో పిండముగా రూపించబడక ముందే నీ పట్ల ఒక ప్రణాళిక నా ప్రభు కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటావు ఆదివారం కాబట్టి వచ్చాడనుకుంటావు, కాదు. ఇలా ప్రతి ఆదివారం కూర్చోవడానికి దేవుడు తన ప్రణాళికను ముందుగానే సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నా దేవుని పెట్టినారా? యాక్సిడెంట్లుగానో లేదా అనుకోని రీతిగానో నువ్వు ప్రభు సన్నిధిలో లేవన్నా. దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించడానికి, ఆయన ఆశీర్వాదాలను అనుభవించడానికి మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఎప్పుడైనా ఊహించామో మనం రక్షించబడలేనప్పుడు, ప్రభువుని ఎరగక ముందు నేను వెళ్ళిపోయి ఇలా దేవుని సన్నిధిలో కూర్చుంటానని? దేవుని కార్యాలు ఆశ్చర్యమైనవి. దేవునికి స్తోత్రం కలుగు. ఈవెన్ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభు కృప మన కుటుంబాలకి వెంబడి మన తరములు అవి అనుగ్రహించబడుతూ ఉన్నాయి. మనీషి గోత్రాన్ని దేవుడు దీవించాం. ఈరోజు నీ వంశాన్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కానీ యోసేపుకున్న భక్తి, యోసేపు పడినటువంటి శ్రమలకు ఫలితం అది. యోసేపు ఏ దినము కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఏ దినము కూడా యోసేపు దేవుణ్ణి అవమానపరచలేదు. ప్రభువు ఉన్నావు నాయన వెళ్ళిపోయాడు. అన్నలు దూషించారు, తండ్రి దూరం అయిపోయాడు. అయ్యో పనిచేసే చోట నమ్మకంగా పనిచేసిన పేరు లేకపోయింది. అయ్యో తన యజమానుడే జైల్లో వేసేసాడు. అయినా కానీ దేవుడు గొప్ప విచిత్రమైనటువంటి తలాంతనిచ్చి యోసేపును వాడుకొని ఇది 10 మందికి బొమ్మ పెట్టేటువంటి పరిస్థితి యోసేపు జీవితంలో కలగజేశాడు. కాబట్టి తన కడుపును పుట్టిన 2 గోత్రంలో ఒక గోత్రము ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబాలు, మన పిల్లలు అట్టి ఆశీర్వాదాల చేత నింపబడినగా లేచి నిలబడతాం. ఒకసారి ఒక తీర్మాన ప్రార్థన మనందరం కూడా చేసుకుంటాం. అడుగుదాం ప్రభుని. ప్రియమైన దేవుని ప్రార్థన, ఒక తీర్మాన ప్రార్థన. అయ్యా మనీషిని దీవించావు కదా నాయన, మనీషి గోత్రాన్ని ఆశీర్వదించావు కదా. నన్ను యోసేపు పడ్డ శ్రమకు, యోసేపు పడిన కష్టానికి, యోసేపు పడిన నిందకి ఈరోజు మనీషి గోత్రము ఒక సమాధానంగా నిలబడింది కదా. ఈరోజు నా కుటుంబం, నా ఇల్లు, నా బిడ్డలు, నా పరిస్థితులు ఒక సమాధానముగా మార్చబడాలి. ఒక మేలైన జీవితాలుగా మార్చబడాలి. ఒక ఉన్నతమైన జీవితాలుగా మార్చబడాలి. ఆయన అడుగుదామా? దయచేసి నోరు తెరిచి అడుగుదాము. మౌనంగా ఉండేటువంటి సమయం కాదు ఆయన, మౌనంగా ఉండేటువంటి పరిస్థితులు కాదు ఆయన. ప్రభా ఇదిగో తండ్రి, మనీషి గోత్రములాగా ఎలాగ నేను ఆశీర్వదించాను.